మార్నింగ్ 4 AM అంతా స్టార్ట్ అయిపోయాను. శ్రీకాళహస్తి నుంచి మాధవరం బస్టాండ్కి, మాధవరం బస్టాండ్ నుంచి కోయంబేడు బస్టాండ్కి, కోయంబేడు బస్టాండ్ నుంచి మహాబలిపురంకి. ఎగ్జాక్ట్లీ 12 PM అంతా మహాబలిపురం రీచ్ అయిపోయాను. దాని తర్వాత లంచ్ తినేసి ఫస్ట్గా నేను కృష్ణాస్ వాటర్ బాల్ దగ్గరికి వెళ్ళాను. ఈ రాయి కొన్ని వేల సంవత్సరాల నుంచి అట్లా స్లోప్గా అట్లాగే నిల్చుకొని ఉంది. కొన్ని రాజులు ఏనుగులతో లాగించినా కూడా అది చిక్కు చెదరలేదంట. ఈ రాయి ముందర వైపు రౌండ్గా, వెనక వైపు స్లోప్గా ఉంది. దాని తర్వాత నేను పూర్వకాలంలో వాడిన బావి దగ్గరికి వెళ్ళాను. ఈ బావిలో ఉన్న నీళ్లు తోడి ఆ పక్కనే ఉన్న దేవుడికి అభిషేకం చేసేవాళ్ళంట. ఈ బావి పక్కనే చిన్న శివలింగం కూడా ఉంది. పూర్వకాలంలో ఎంత అద్భుతంగా హ్యాండ్ క్రాఫ్ట్ చేశారో చూడండి. హ్యాండ్ మేడ్ స్కల్ప్చర్స్ అయినా డీటెయిలింగ్ చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్లేస్లో టోటల్గా 15 minutes టైం స్పెండ్ చేసి మొత్తం తిరిగి చూశాను. పెద్ద పెద్ద మ్యాసివ్ జైంట్ రాక్స్ పక్కన నడుస్తూ ఉంటే వేరే ప్రపంచంలో నచ్చినట్టు అనిపించింది నాకైతే. ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్, బేబీ ఎలిఫెంట్ అండ్ పీకాక్ స్కల్ప్చర్స్ ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. 1 day మహాబలిపురం ట్రిప్లో టోటల్గా అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి ట్రై చేశాను. అన్ని ప్లేసెస్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి నాకు కొంచెం ఈజీగా అనిపించింది. దాని తర్వాత పక్కనే ఉన్న వరాహ టెంపుల్ వెళ్ళాను. యాజ్ పర్ మై అండర్స్టాండింగ్, ద వరాహ కేవ్ టెంపుల్ ఈజ్ ఏ 7th century రాక్ కట్ మోనమెంట్. విష్ణు వరాహ అవతాన్ని బేస్ చేసుకొని అప్పుడున్న పల్లవి డైనస్టీ రాజులు దీన్ని కట్టారంట. టెంపుల్ వాల్స్ మొత్తం స్టోరీ బేస్డ్ స్కల్ప్చర్స్ ఉన్నాయి. ఆ స్కల్ప్చర్స్ని మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఆ స్టోరీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత పక్కనే ఉన్న రాయి గోపురంకి వెళ్ళాను. రాయి గోపురం అనేది అన్ఫినిష్డ్ గేట్వే టవర్. పూర్వకాలంలో రాజులు సగం గట్టి వదిలేశారు. ఏన్షియంట్ స్కల్ప్చర్స్లో డీటెయిలింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ప్రతి డీటెయిలింగ్లో ఒక స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. ఇక్కడ 15 minutes ఎక్స్ప్లోర్ చేసి పక్కనే ఉన్న స్మాల్ హిల్ దగ్గరికి వెళ్ళాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఒక హిల్ ఇలా ఉంటుందని. సరే డిసైడ్ అయ్యి పైకి వెళ్ళాను. స్టెప్స్ కూడా చాలా నేరోగా ఉన్నాయి. నా కంప్లీట్ ఫుట్ ఒక్కొక్క స్టెప్ పైన అసలు పట్టలేదు, కానీ ఎలాగల పైకి రీచ్ అయిపోయాను. ఈ కొండపైన ఒక చిన్న రాళ్ళతో కట్టిన ఇల్లు ఉంది. ఈ కొండపైన నుంచి చూస్తే సీనరీ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ గాలి చాలా వేగంగా వస్తుంది. నాకైతే కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఎలాగల ఈ హిల్ అనేది నాకు ఒక బెస్ట్ మెమరీగా మిగిలిపోయింది. దాని తర్వాత పక్కనే ఉన్న మహాబలిపురం లైట్ హౌస్కి వెళ్ళాను. లైట్ హౌస్ లోపలికి ఎవరిని అలో చేయట్లేదు. అలాగే బయట నుంచి చూసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. లైట్ హౌస్ పక్కన ఒక చిన్న టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ లోపల శ్రీ మహావిష్ణు అవతారాలు చెక్కున్నారు. లైట్ హౌస్ ఎక్కలేకపోయాను కాబట్టి ఈ టెంపుల్ పైకి ఎక్కాను. ఈ లైట్ హౌస్ ఎక్కలేని బాధని ఈ టెంపుల్ తీర్చింది. దాని తర్వాత పక్కనే ఉన్న ద్రౌపది బాత్ టబ్కి వెళ్ళాను. ఒక బాత్ టబ్ ఇంత పెద్దదిగా ఉంటుంది అనుకోలేదు నేనైతే. సో ఇవన్నీ చూసేసిన తర్వాత పక్కనే ఉన్న అర్జున పెన్నెన్స్కి వెళ్ళాను. అర్జున పెన్నెన్స్ గురించి చెప్పాలంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఓపెన్ ఎయిర్ రాక్ ఇన్ ద వరల్డ్ విచ్ వాస్ కేవ్డ్ ఇన్ ద 7th century. ఈ రాక్ పైన మహాభారతం అండ్ హిందూ మైథాలజీని చాలా అద్భుతంగా డీటెయిలింగ్గా స్కల్ప్చర్ చేశారు. దాని తర్వాత అర్జున్ పెన్నెన్స్ లోపలికి వెళ్ళి మొత్తం చూశాను. నా కంటికి ఇది చిన్న గృహలాగా ఎక్కువగా రూమ్స్ గలా కనిపించింది. దీన్ని కంప్లీట్గా చూసేసిన తర్వాత దీని పక్కనే ఉన్న కృష్ణ మండపానికి వెళ్ళాను. మనందరికీ తెలిసిన స్టోరీయే. ఒక పెద్ద వరద వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతం ఎత్తిన సందర్భాన్ని ఇక్కడ స్టోరీ బేస్డ్గా చాలా డీటెయిలింగ్గా రిఫరెన్స్ ఇచ్చున్నారు. సో అందుకే ఈ ప్లేస్కి కృష్ణ మండపం అని పేరు పెట్టారు. కృష్ణ మండపం కంప్లీట్గా చూసేసి పక్కనే ఉన్న లోకల్ షాప్స్కి వెళ్ళాను. ఇక్కడ లోకల్ పీపుల్లో ఎక్కువ మంది స్కిల్ఫుల్ ఉంటారు. తరతరాల నుంచి వచ్చిన వృత్తిని ఆధారం చేసుకొని ఇప్పుడు కూడా జీవనం సాగిస్తూ ఉన్నారు. దాని తర్వాత పంచరథాస్కి వెళ్ళాను. పూర్వకాలంలో పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టే ముందు ప్లాన్ అండ్ రిఫరెన్స్కి ఈ 5 మోడల్స్ని చెక్కారు. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడున్న 5 మోడల్స్ ఒక్కొక్క స్టోన్ పైన చెక్కారు. ఈ మోడల్స్ అప్పటి రాజులు అప్రూవ్ చేసిన తర్వాత మెయిన్ టెంపుల్స్ కట్టారు. . 1 . 2 . 3 . 4 . 5 . 6 . 7 . 8 . 9 . 10 . 11 . 12 . 13 . 14 . 15 . 16 . 17 . 18 . 19 . 20 . 21 . 22 . 23 . 24 . 25 . 26 . 27 . 28 . 29 . 30 . 31 . 32 . 33 . 34 . 35 . 36 . 37 . 38 . 39 . 40 . 41 . 42 . 43 . 44 . 45 . 46 . 47 . 48 . 49 . 50 . 51 . 52 . 53 . 54 . 55 . 56 . 57 . 58 . 59 . 60 . 61 . 62 . 63 . 64 . 65 . 66 . 67 . 68 . 69 . 70 . 71 . 72 . 73 . 74 . 75 . 76 . 77 . 78 . 79 . 80 . 81 . 82 . 83 . 84 . 85 . 86 . 87 . 88 . 89 . 90 . 91 . 92 . 93 . 94 . 95 . 96
ఇక్కడున్న 5 రథాలకి పంచపాండవుల రిఫరెన్స్ తీసుకొని పేర్లు పెట్టారు. ఇక్కడ రథ పేర్లు వచ్చేసి ధర్మరాజు రథ, భీమా రథ, అర్జున రథ, నకుల సహదేవ రథ, ద్రౌపది రథ. అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈవినింగ్ టైం సన్లైట్ అనేది ఈ మోడల్స్ పైన పడి ఈ మోడల్స్ గోల్డెన్ కలర్లో టర్న్ అయ్యాయి. ఇక్కడ 20 minutes టైం స్పెండ్ చేసి మొత్తం తిరిగి చూశాను. ఇవన్నీ పురాతనమైన కట్టడాలు. వీటి మధ్య నడుస్తున్నప్పుడు నాకు టైం ట్రావెల్ చేసి ఆ కాలానికి వెళ్ళిన అనుభూతి కలిగింది. పక్కనే ఉన్న స్కల్ప్చర్ మ్యూజియం క్లోజ్లో ఉంది, దానివల్ల లోపలికి వెళ్ళలేకపోయాను. ఒక 250 meters వాక్ చేసి లోబాయికి వెళ్ళాను. అక్కడ ఒక 15 to 20 minutes కూర్చొని రెస్ట్ తీసుకున్నాను. తర్వాత 1 kilometer వాక్ చేసి షోర్ టెంపుల్కి వెళ్ళాను. ఈ షోర్ టెంపుల్ వచ్చేసి 8వ శతాబ్దంలో పల్లవ రాజులు కట్టించారు. ఈ టెంపుల్లో లార్డ్ శివ, లార్డ్ విష్ణు ఇద్దరు ఉంటారు. ఈ టెంపుల్ వచ్చేసి వన్ ఆఫ్ ది ఇండియాస్ ఓల్డెస్ట్ స్టోన్ టెంపుల్. 2004లో వచ్చిన సునామీలో ఈ టెంపుల్ బయటపడింది. అప్పట్లో ఉన్న గుడి పూజారి సునామీ వచ్చే సూచనలను ఇక్కడున్న హోల్లో చూసి జనాలకి హెచ్చరించేవాళ్ళంట. అప్పట్లోనే ఈ టెక్నిక్స్ అన్నీ యూజ్ చేసుకొని నేచురల్ డిజాస్టర్స్ నుంచి ఈ విధంగా సర్వైవ్ అయ్యేవాళ్ళు. మహాబలిపురంలో ఈ షోర్ టెంపుల్ వచ్చేసి వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్. షోర్ టెంపుల్కి ఎర్లీ మార్నింగ్ అయినా లేట్ ఈవినింగ్ అయినా వెళ్తేనే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో సన్ రైజ్ టెంపుల్ వాల్స్ పైన పడి వాల్స్ అంతా గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతాయి. నాకైతే ఈ షోర్ టెంపుల్ చాలా అద్భుతంగా అనిపించింది. ఇది ఒక బెస్ట్ మూమెంట్, డెఫినెట్గా నాకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటాను. ఈ షోర్ టెంపుల్లోనే మొత్తం తిరిగి 20 to 25 minutes టైం స్పెండ్ చేశాను. ఇదే ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఇంత ఏన్షియంట్ మౌంటైన్స్ని ఎక్స్పీరియన్స్ చేయడం. షోర్ టెంపుల్కి పక్కనే బీచ్ ఉంది. షోర్ టెంపుల్ నుంచి వాక్ చేస్తూ నేను బీచ్కి వెళ్ళాను. బీచ్కి పక్కన కల్చరల్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. బీచ్లో ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేస్తున్నారు. అందులో నేను కొన్ని యాక్టివిటీస్ ట్రై చేశాను. చివరిగా బీచ్కి వచ్చి కొంచెంసేపు అట్లా టైం స్పెండ్ చేశాను. 10 minutes అలా కూర్చొని బీచ్లో ప్రశాంతంగా అలలు చూస్తూ ఉన్నాను. తర్వాత ఒక 10 to 15 minutes బీచ్ మొత్తం వాకింగ్ చేశాను. లైఫ్లో ఫస్ట్ టైం నేను ఈ బీచ్లో హార్స్ రైడింగ్ చేశాను. ఈ ట్రిప్ వల్ల నా జీవితంలో నేను మర్చిపోలేని మూమెంట్స్ అండ్ మెమరీస్ క్రియేట్ చేసుకోగలిగాను. దాని తర్వాత రిటర్న్ స్టార్ట్ అయ్యాను. మహాబలిపురం నుంచి పెలుంగలతూరుకి వెళ్ళాను. మళ్ళీ పెలుంగలతూరు నుంచి బస్సులో మాధవరం బస్ స్టాండ్కి వెళ్ళాను. మళ్ళీ మాధవరంలో బస్ ఎక్కి శ్రీకాళహస్తికి వచ్చేసాను. ఎగ్జాక్ట్లీ 1:30 AM కంతా ఇంటికి రీచ్ అయిపోయాను.